హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన 20 రకాల కిచెన్ టిప్స్ని అయితే మీకోసం తీసుకొచ్చాను. మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది, ఏది బాగా యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో అయితే చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది. ప్లీజ్ అండి, మీకు వీడియో నచ్చినట్టయితే వీడియో చూస్తున్నప్పుడే ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే ఇంకా పువ్వులు తెచ్చుకుంటాం కదా. శ్రావణ మాసం వచ్చిందంటే ప్రతి ఒక్కరి ఇంట్లో పువ్వులు అయితే కంపల్సరీగా ఉంటాయి. పూజకని, లేదంటే పెట్టుకోవడానికని, పెళ్ళిళ్ళకు, ఫంక్షన్లకు ఇలా ఏదో ఒకటి ఉంటూనే ఉంటాయి కదండి. మనం పువ్వులు రోజు వెళ్ళి మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోలేము. అలాంటప్పుడు మార్కెట్కి వెళ్ళి ఎక్కువగా ఒకే రోజు తెచ్చుకున్నామనుకోండి, ఈ విధంగా స్టోర్ చేసుకున్నామంటే 20 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఏం లేదండి, ఒక స్టీల్ డబ్బా అయితే తీసుకోండి, లేదంటే ప్లాస్టిక్ది అయినా. మరి చిన్నగా ఉండేది కాకుండా కొద్దిగా ఫ్రీగా ఉండేటట్టు తీసుకోండి. దాంట్లో కింద బియ్యం వేసేసి తర్వాత పువ్వులను అయితే వేయండి. ఈ విధంగా పువ్వులను వేసేసిన తర్వాత దీనిపైన ఒక టిష్యూ పేపర్ని అయితే తీసుకోండి, లేదంటే న్యూస్ పేపర్ అయినా పర్లేదు. న్యూస్ పేపర్ అయినా టిష్యూ పేపర్ అయినా ఏది ఉంటే అదైతే తీసుకోండి. తర్వాత దీన్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఆ పువ్వుల్లో వేయండి. అలా వేయడం వల్ల ఆ పువ్వుల నుంచి వచ్చే తడిని మొత్తం ఈ పేపర్ అనేది, టిష్యూ పేపర్ అనేది పీల్చేస్తుంది. కింద బియ్యం ఉన్నాయి కాబట్టి కింద ఏదైనా చెమ్మ అవి ఉన్నా బియ్యం పీల్చేస్తాయి. అలాగే ఇలా పైన వేయడం వల్ల టిష్యూ పేపర్ అనేది పీల్చేస్తుంది. ఇలా పెట్టడం వల్ల ఇంకా ఎన్ని రోజులున్నా పువ్వులు అనేది పాడవకుండా, కుళ్ళిపోకుండా, అలాగే మెత్తబడకుండా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. మనకి గులాబీ పువ్వులైనా, కనకాంబరాలైనా ఏదైనా సరే ఈ టిప్ని అయితే ఫాలో అయ్యి ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, సెకండ్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే టమాటాలు తెచ్చుకుంటాం కదా. టమాటాలు తెచ్చుకున్నప్పుడు ఇలా మాగిన టమాటాలు తెచ్చుకున్నప్పుడు తొందరగా పాడైపోతూ ఉంటాయి, ఒక్క రోజుకే మెత్తబడిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఏం లేదండి, మనం టమాటాలని ఫస్ట్ శుభ్రంగా కడగండి. శుభ్రంగా కడిగిన తర్వాత టమాటాలకి ఈ విధంగా ఇలా బొడ్డు దగ్గర అయితే ఆయిల్, మనం వంటకు వాడే ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్ అయితే అప్లై చేయండి. ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల మనకి ఎన్ని రోజులున్నా టమాటాలు పాడవకుండా ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదండి, మనం బయట పెట్టినా కూడా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. ఇంకా పచ్చి టమాటాలు అయితే కనుక ఒక 20 డేస్ అయినా అవి మాగుతూ ఉంటాయి కానీ పాడవవు. ఇలా పండిన టమాటాలు అయితే 4-5 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే అప్పడాలు కానీ వడియాలు కానీ వేయించుతూ ఉంటాం కదా. మనం ఇలా అప్పడాలు వేయించినప్పుడు మనం టిష్యూ పేపర్ పైన వేసినా కూడా ఆ ఆయిల్ అంతా పోదు. మనము అప్పడాలను వేయించిన తర్వాత ఇలా పెట్టేస్తూ ఉంటాము. ఇలా పెట్టడం వల్ల ఆయిల్ అనేది ఆ అప్పడాల మధ్యలోనే ఉండిపోతుందన్నమాట. అలా కాకుండా ఇలా ఒక గిన్నె అయితే తీసుకోండి. ఈ విధంగా ఇలా పొడుగ్గా స్ట్రైట్గా అప్పడాలని వేయించిన తర్వాత నిలబెట్టేసేయండి అన్నిటిని. ఇలా పెట్టడం వల్ల ఆయిల్ ఏదైనా ఉన్నా ఆ గిన్నెలోకి అనేది కారిపోతుందన్నమాట. మనకు ఆయిల్ లేకుండా మనమైతే అప్పడాలను అయితే తినేసేయచ్చు. చాలా బాగుంది కదండి టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే వ్యాజ్లిన్ తెచ్చుకుంటాం కదా. వ్యాజ్లిన్ చాలా రకాలుగా మనం వాడుతూ ఉంటాము. వ్యాజ్లిన్ని ఇది కొద్దిగా ఇలా గడ్డ మాదిరి ఉంది కదా, దీన్ని లిక్విడ్ మాదిరి చేయాలి అని అంటే మనం డైరెక్ట్గా వేడి పెట్టకుండా ఎలా చేసుకోవాలనేది ఈరోజు మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే ఒక చిన్న బౌల్లో కానీ లేదంటే ఇలాంటి గరిటె ఉంటే దాన్ని అయితే తీసుకోండి. దాంట్లో కొద్దిగా వేసేసి స్టవ్ పైన నీళ్ళను వేడి చేయండి. ఇలా బాగా నీళ్ళు వేడైన తర్వాత మనం వ్యాజ్లిన్ వేసిన ఈ దాన్ని అయితే గిన్నెనైతే పెట్టేసేయండి. ఈ విధంగా పెట్టేసినామంటే ఎక్కువసేపు అవసరం లేదండి, తొందరగా ఒకే ఒక్క నిమిషం కూడా పట్టదు. ఈ విధంగా మొత్తం లిక్విడ్ మాదిరి అయిపోతుంది అనమాట. చూడండి, ఇలా అయితే అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఎందుకు వాడుకోవచ్చు అని అంటే, దీన్ని ఒక ప్లేట్లోకి కానీ ఒక చిన్న కప్పులే కానీ పోసేసుకోండి, లేదంటే ఇలా చిన్న మూతలేకి. తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు అయితే వేయండి. పసుపు వేసేసి ఈ రెండింటిని బాగా కలపండి. పసుపును వ్యాజ్లిన్ బాగా కలిపేసిన తర్వాత దీన్ని మనము ఇప్పుడైతే వర్షాకాలం కదా, ఇంకా ఎక్కువగా వాటర్లో తడుస్తూ ఉంటాము. ఇలా చేతుల మధ్యలో, కాళ్ళకు, వేళ్ళ మధ్యలో మనకి స్కిన్ అంతా లేచిపోవడము, లేదంటే స్కిన్ అంతా పగిలినట్లుగా, అదేనండి మనకి పేలుతుంది అంటారు కదా, అలా అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా కనుక వ్యాజ్లిన్ నైట్ అప్లై చేసేసి, కాళ్ళకైతే మంచానికి అవుతుందంటే కాళ్ళకు సాక్స్లు వేసేసుకోండి. ఇలా అప్లై చేసుకున్నామనుకోండి, మనం వాటర్లో ఎంత తడిచినా కూడా ఎటువంటి క్రీమ్లు వాడకుండా దీంతో మనమైతే తగ్గించేసుకోవచ్చు. చాలా బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా ట్రై చేయండి.
ఇంకా నెక్స్ట్ టిప్ అండి. చూడండి, మనం ఎగ్స్ని తెచ్చుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో ఉండే ఎగ్స్, ఇప్పుడు తెచ్చుకున్న ఫ్రెష్ ఎగ్స్ మనము రెండు చోట్ల పెట్టాలంటే స్పేస్ అనేది తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు మనము రెండు ఒకే దాంట్లో పెట్టినామనుకోండి, పాతవి ఏవి కొత్తవి ఏవి అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. ముందు పాత ఎగ్స్ని వాడుకోవాలి అని అంటే ఈ విధంగా మనము ఒకటి ఏదైనా స్టిక్కర్స్, మనం వాడని స్టిక్కర్స్ ఏదైనా ఉన్నా అవైతే తీసుకోండి. ఇలా మనము ఎగ్స్కు పెట్టేసేయండి స్టిక్కర్స్ను. ఇలా పెట్టేసినామనుకోండి, ఇవి పాతవని మనకు తెలిసిపోతుంది. అన్నీ ఒకే బౌల్లో ఉన్న ఏవి కొత్తవి ఏవి పాతవి అని తెలిసిపోతుంది. కాబట్టి మనం ఫస్ట్ పాతవి వాడిన తర్వాత కొత్తవి అయితే వాడుకోవచ్చు. ఇలా పెట్టకుండా డైరెక్ట్గా పెట్టేసినామనుకోండి, మనము గుర్తుపట్టలేము. కాబట్టి ఒక్కొక్కసారి పాతవి పాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ టిప్ని అయితే ఫాలో అయ్యి మీకు పాత ఎగ్స్ను ముందు వాడుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రెష్గా తెచ్చుకున్న ఎగ్స్ని అయితే వాడుకోవచ్చు. నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి. చూడండి, మనమైతే ఆనియన్స్ తెచ్చుకుంటాం కదా. ఆనియన్స్ తెచ్చుకున్నప్పుడు ఆనియన్స్ ఒక్కొక్కసారి తడితడిగా ఉంటాయి. అదేనండి, వర్షాకాలం అయితే కొద్దిగా చెమ్మగా తడితడిగా ఉంటాయి కదా. అలాంటప్పుడు అవి తొందరగా కుళ్ళిపోతూ ఉంటాయి. అలా పాడవకుండా ఉండాలి అని అంటే మనం ఆనియన్స్ పెట్టిన డబ్బాలో ఇలా ఒక పేపర్ని తీసుకొని చిన్న పీసెస్గా ఈ విధంగా చిన్నగా బాల్స్ మాదిరి చేసేసి ఆనియన్స్ దాంట్లో వేసేసేయండి. ఇలా వేయడం వల్ల మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా ఆనియన్స్ అనేది పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి. అలాగే మనకి కుళ్ళిపోకుండా ఉంటాయి అన్నమాట. మనకి డబ్బులు కూడా వేస్ట్ కాకుండా ఉంటాయి. తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్, సెవెంత్ టిప్ ఏంటంటే, చూడండి, మనమైతే అరటిపళ్ళు అయితే తెచ్చుకుంటాం కదా. అరటిపళ్ళని బాగా పండిన అరటిపండు ఉంటే తీసుకోండి. ఇదైతే అంతగా పండలేదన్నమాట. బాగా పండిన అరటిపండు అయితే మంచిగా పనిచేస్తుంది. చూడండి, ఫస్ట్ అయితే ఒక 4-5 పీసెస్ అయితే తీసేసుకోండి. ఇలా ఒక స్పూన్ తోటి అయితే చిన్న పీసెస్గా తుంచేసుకోండి, కట్ చేసుకోండి. తర్వాత దీన్ని మెత్తగా గుజ్జులాగా చేసుకోవాలన్నమాట. అదేనండి, మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఈ విధంగా స్పూన్తో ఇలా అన్నామనుకోండి, మెత్తగా అయిపోతుంది అనమాట. ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత చూడండి, ఇలా గుజ్జుగా అయిపోతుంది. ఇలా అయిన తర్వాత దీంట్లో పచ్చి పాలను, అంటే కాంచకుండా ఉండే పాలు ఉంటాయి కదా, అవైతే 1 టేబుల్ స్పూన్ పాలను అయితే పోయండి. పాలు పోసిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత పసుపు వేయండి. ఈ మూడింటిని బాగా కలపండి. పాలు, పసుపు, అరటిపండు మొత్తం మూడింటిని బాగా ఇలా పేస్ట్ మాదిరి చేసేసేయండి. చేసిన తర్వాత మన మొహానికి పింపుల్స్ వచ్చేసి అవి ఒక్కొక్కసారి చీమ్ పడుతూ ఉంటాయి, లేదంటే బ్లడ్ వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు దానిపైన కనుక ఇలా అప్లై చేసినామనుకోండి, ఆ నొప్పి తగ్గుతుంది. అలాగే అలా చీము బ్లడ్ రాకుండా ఉంటుంది. అలాగే ఆ మచ్చ కూడా కనపడకుండా పోతుందన్నమాట. ఈ విధంగా అప్లై చేశారంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, 8th టిప్. చూడండి, మనమైతే చాకులు వాడుతూ ఉంటాం కదా. మనం చాకులు కొన్ని రోజులు వాడకుండా పక్కన పెట్టేసినాం అనుకోండి, కొద్దిగా వాటర్ తగిలినా ఈ విధంగా మొత్తం చిలుం పట్టేస్తూ ఉంటుంది. ఇలా చిలుం పట్టిందంటే మనం మళ్ళీ కడిగినా కూడా అలా చిలుం అనేది పోదు. అలాగే మనం ఏది కట్ చేసినా దానికైతే అంటుతూ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ఫాలో కండి. చిలుం అనేది లేకుండా నీట్గా పోతుందన్నమాట. ఒక టిష్యూ పేపర్ అయితే తీసుకోండి, లేదంటే ఒక క్లాత్ అయినా పర్లేదు. దానిపైన కొద్దిగా ఆయిల్ వేసేసి ఈ ఆయిల్తో ఈ విధంగా తూడ్చండి. మనం వాటర్తో కడిగిన దానికంటే ఇలా ఒక టిష్యూ పేపర్ పైన ఆయిల్ వేసి తూడ్చడం వల్ల ఆయిల్ అనేది ఆ చాకుకు అంటుతుంది. కాబట్టి మనకి మళ్ళీ తుప్పు పట్టకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం రుద్దేసినామనుకోండి, నీట్గా పోతుంది. ఎక్కడ ఇలా తుప్పు మరకలు అనేది లేకుండా ఉంటుందన్నమాట. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా నీట్గా తూడ్చేసేయండి. ఇలా తూడ్చేసి మనం అప్పుడప్పుడు కనుక మనము రెగ్యులర్గా అప్పుడప్పుడు వాడుతున్నా ఇలా కొద్దిగా అప్లై చేసి ఆయిల్ని పెడుతూ ఉన్నామనుకోండి, తుప్పు పట్టకుండా నీట్గా ఉంటుంది. అలాగే ఇంట్లో ఉండే వాటిని పాడు చేసుకోకుండా నీట్గా పెట్టుకున్న వాళ్ళం అవుతాము. తప్పకుండా ఈ టిప్ని అయితే ఫాలో కండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే, చూడండి, మనమైతే గ్లాసులు కానీ కప్పులు కానీ చిన్న గిన్నెలు కానీ తెచ్చుకుంటాం కదా. చిన్నవైనా పెద్దవైనా ఏదైనా సరే మనం తెచ్చుకున్న వెంటనే తీసేసినాం అనుకోండి, కొద్దిగా వేడి చేసి నీట్గా పోతాయి అన్నమాట. వేడి చేసి తీయడం వల్ల నీట్గా పోతాయి. కానీ ఒక్కసారి వాడి కడిగిన తర్వాత ఇంకా వేడి చేసి తీసినా పోవు, ఎలా తీసినా ఆ స్టిక్కర్ అనేది దానికి అతుక్కొని పోతుంది అనమాట. మనం బలవంతంగా దేంతోనైనా గీకినా గమ్ముగా ఉండిపోతుంది. అలాంటప్పుడు ఇలా నెయిల్ రిమూవర్ అయితే వేసి చూడండి, ఆశ్చర్యపోతారు. అస్సలు కొద్దిగా కూడా ఆ స్టిక్కరు ఇక్కడ ఉన్నిందా, ఇక్కడ అంటించినారా అనేటట్టు కూడా తెలియకుండా పోతుందన్నమాట. చూడండి, ఈ విధంగా మనము ఒక కాటన్ తీసుకొని
నెయిల్ రిమూవర్ వేసి తర్వాత తూర్చేసినాం అనుకోండి నీట్గా పోతుంది. గ్లాస్ అనేది కొత్త దానిలా తలతల మెరిసిపోతుంది అనమాట. మనకి చేత పట్టుకున్నా కూడా అక్కడ గమ్ము గమ్ము అదేనండి బంక బంకగా లేకుండా నీట్గా అయితే అయిపోతుంది. తప్పకుండా ఈ టిప్ని అయితే ఫాలో కండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే 10th టిప్. చూడండి, మనమైతే బియ్యం తెచ్చుకుంటాం కదా, బియ్యం తెచ్చుకున్నప్పుడు బియ్యం ఇవి మంచివా కాదా, కల్తీ కలిసిందా అని తెలుసుకోవాలంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడైతే ప్రతి వస్తువు కల్తీ అయిపోయింది కదండి, అందుకోసమని మనం ఏది తెచ్చినా కూడా అవి మంచిదా కాదా అనేది టెస్ట్ చేసుకోవాలన్నమాట. చూడండి, బియ్యాన్ని అయితే ఈ విధంగా చేయండి. స్టవ్ బర్నర్ పైన ఈ విధంగా బియ్యం అయితే వేయండి. ఈ విధంగా వేసిన తర్వాత మనము ఇప్పుడైతే స్టవ్ని అయితే వెలిగిద్దాము. ఇలా వెలిగించినప్పుడు ఆ బియ్యం ఖాళీ ఇలా తునిగిపోయినా లేదంటే పిండి పిండి అయినా అవి ఒరిజినల్ అని. మనం ఇలా వెలిగించినప్పుడు అవి మెల్ట్ అయిపోయినాయంటే అవి ప్లాస్టిక్ కలిసింది లేదంటే కల్తీ కలిసిందని గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా మనం బియ్యాన్ని టెస్ట్ చేసినామంటే అది కాలుతూ ఉన్నప్పుడే మనకు స్మెల్ అయితే వస్తుందన్నమాట. బియ్యం కాలితే ఒకలాంటి స్మెల్ వస్తుంది. అలాగే మనకి బియ్యంలో ప్లాస్టిక్ కలిసిందంటే అవి కూడా ప్లాస్టిక్ వాసన అయితే వస్తుంది. ఈ టిప్ ద్వారా మనకి బియ్యం అనేది మంచివా కాదా అనేది తెలిసిపోతుంది. చూడండి, ఈ విధంగా బియ్యాన్ని తుంచేసినామనుకోండి, ఇలా తునిగిపోయిందంటే ఇవి మంచివేనండి. ఎందుకంటే బియ్యము ఎప్పుడైనా సరే ఇలా తునగాలి, ఎక్కువగా కాలినాయంటే ఇలా పిండి పిండిగా అయిపోవాలన్నమాట. ఈ 2 టెస్టులను చేసి మనం బియ్యం ఒరిజినల్ కాదా అనేది తెలుసుకోవచ్చు. చూడండి, ఇవైతే కొన్ని తునిగిపోతున్నాయి, కొన్ని అయితే ఇలా తుంచితే తునుగుతున్నాయి, కొన్ని పిండి అయిపోతున్నాయి. అదే ప్లాస్టిక్ అయితే అసలు అలా రావన్నమాట. దానికే అతుక్కొని పోయి బర్నర్కి మనకి కాలుతున్నప్పుడే ప్లాస్టిక్ వాసన వేస్తే వస్తుంది. ఈ విధంగా మనం బియ్యం మంచివే కాదా అని తెలిసిపోతుంది. తప్పకుండా ఈ టిప్ని అయితే ఫాలో కండి. నెక్స్ట్ టిప్ అండి. చూడండి, మనమైతే పంచదార తెచ్చుకున్న తర్వాత ఇలా డబ్బాలు అయితే పోసి పెట్టుకుంటాం కదా. మనం డబ్బాలో పోసి పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి మూత అనేది టైట్గా పెట్టకపోయినా కొద్దిగా గ్యాప్ ఉన్నా కూడా మొత్తం చీమలు అయితే పట్టేస్తాయి. మనము చీమలు పట్టకుండా ఉండాలి, మూత కొద్దిగా లూజ్గా ఉన్నా పర్లేదు కానీ చీమలు పట్టకూడదు అని అంటే ఆ చక్కెర డబ్బాలో ఈ విధంగా ఒక 4-5 లవంగాలను అయితే వేసి పెట్టేసేయండి. ఈ ఘాటుకు అసలు చీమలు అనేది రాదు. అలాగే చక్కెరకు కూడా కొద్దిగా లవంగాల వాసన పట్టుకొని మనం టీ తాగుతున్నప్పుడు కూడా ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ టిప్ని అయితే ఫాలో అయిపోండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే కారం తెచ్చుకుంటాం కదా. కారం తెచ్చుకున్నప్పుడు కారము మనము కొట్టించుకున్నా లేదంటే ప్యాకెట్లో తెచ్చుకున్నా మనము కారం పొడి ఫ్రెష్గా ఉండాలి, పాడవకుండా ఉండాలి, నల్లబడకుండా ఉండాలి. లేదంటే కారం పురుగు పడుతుంది, అలా పురుగు పట్టకుండా ఉండలు కట్టకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఫస్ట్ అయితే మనం కారం తెచ్చుకున్న వెంటనే కారంని అయితే ఒక పేపర్ పైన కానీ దేనిపైన ఆరబోసి ఉప్పు అయితే కలిపేసేయాలి. నేనైతే ఇప్పుడు డబ్బాలోనే కలుపుతున్నా. ఉప్పు మన కారంను బట్టి ఉప్పు కలిపేసేయండి, పొడి ఉప్పు కలిపేసేసి సాల్ట్ని తర్వాత బాగా ఇలా ఆ కారంలో కలిసేటట్టు కలిపేసి డబ్బాకి ఎత్తి పెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులున్నా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. చూడండి, మనమైతే వాటర్ బాటిల్ వాడుతూ ఉంటాం కదా, పిల్లలకు స్కూల్కి కానీ లేదంటే మనము బయటికి వెళ్ళినా కానీ లేదంటే ఇంట్లో వాళ్ళ ఆఫీస్కి వెళ్తున్నా మనమైతే వాటర్ బాటిల్స్ అయితే పెట్టి పంపిస్తాము. ఇవి వాటర్ మనం ఒక్కొక్కసారి మూత ఎంత టైట్గా పెట్టినా వాటర్ అనేది లీక్ అవుతూ ఉంటాయి. అన్ని బాటిల్స్ అవుతాయని కాదండి, కొన్ని బాటిల్స్ అయితే వాటర్ లీక్ అయిపోతాయి. అలా లీక్ అయిపోయేటప్పుడు మనం దాంట్లో బుక్స్ ఉన్నా ఏదైనా ఫైల్ ఉన్నా లేదంటే బట్టలు ఉన్నా తడిచిపోతాయి. మనము అలా కాకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చేయండి. మనం ఎక్కడ పెట్టుకున్నా ఇంకా ఒక్క చుక్క వాటర్ కూడా కారవన్నమాట. వాటర్ బాటిల్ని అయితే తీసుకొని ఒక కవర్ని ఈ విధంగా కోన్ షేప్లో కట్ చేసేసి తర్వాత ఈ విధంగా పెట్టేసి క్యాప్ పెట్టేసేయండి. క్యాప్ పెట్టేసి ఇంకా మనము ఇక్కడ పెట్టినా ఏ ప్లేస్లో పెట్టినా ఇలా నిలబెట్టి పెట్టినా పండబెట్టి పెట్టినా ఎట్లా పెట్టినా కూడా వాటర్ అనేది ఒక్క చుక్క కూడా లీక్ కాకుండా ఉంటుంది. బట్టల్లో పెట్టుకున్న టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే గోధుమ పిండి ఉంటుంది కదా, మనం చపాతీ చేసిన తర్వాత ఎంతో కొంత గోధుమ పిండి అయితే మిగిలిపోతుంది, పూర్తిగా అయితే అయిపోదు కదా. అలా మిగిలిపోయినప్పుడు ఇలా అయితే పెట్టేసుకున్నారనుకోండి, ఇంకా గోధుమ పిండి అనేది నల్లబడకుండా మనం తీసి మళ్ళీ ఒక 1/2 అవర్ వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. ఫస్ట్ అయితే గోధుమ పిండి పెట్టే డబ్బాలో ఆయిల్ అయితే కొద్దిగా అప్లై చేయండి. ఆయిల్ అప్లై చేసి తర్వాత పిండిని అయితే పెట్టేసేయండి. ఈ విధంగా పిండిని పెట్టేసి ఈ పిండి పైన కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి మనం పెట్టేసుకున్నాం అనుకోండి, గోధుమ పిండి అనేది నల్లబడకుండా ఉంటుంది. అలాగే అది గట్టిగా కాకుండా ఉంటుంది అనమాట. మనం తీసిన వెంటనే ఒక 5 నిమిషాలు
ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాతనే మనం చపాతీలు అయితే రుద్దుకోవచ్చు. మనం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వెయిట్ చేయాల్సిన అవసరమే లేదు. తప్పకుండా ఈ టిప్ని అయితే ఫాలో కండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే వాటర్ బాటిల్ అయితే కొంటాం కదా. బాటిల్ని కొన్న తర్వాత వాటర్ తాగిన తర్వాత పడేస్తూ ఉంటాము. కానీ వాటర్ బాటిల్స్కు ఉండే క్యాప్స్ వల్ల చాలా ఉపయోగం అండి. ఏంటి ఉపయోగం అంటారా చెప్తాను. మనము ఇలా అల్లంని గీరుకోవడానికి స్పూన్ కానీ చాక్ కానీ వాడుతూ ఉంటాము. అలా అవి వాడాల్సిన అవసరం లేకుండా ఇలా వాటర్ బాటిల్ క్యాప్ ఉంటుంది కదండి, దాంతో కనుక ఇలా చెక్కు తీసినామనుకోండి నీట్గా వచ్చేస్తుంది. మనకి ఎక్కువ టెన్షన్ లేకుండా ఈజీగా వలిసేసుకోవచ్చు. ఎంత కేజీల అల్లాన్నైనా వలిసేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ టిప్ చూడండి, మనకైతే ఒక్కొక్కసారి చేతులు కానీ కాళ్ళు కానీ నొప్పి పుడతా ఉంటాయి. అలాంటప్పుడు జెండు బామ్ వాడుతూ ఉంటాము ఆ పెయిన్స్కు. మన దగ్గర జెండు బామ్ లేనప్పుడు ఈ విధంగా కొబ్బరి తురిమే ప్లేట్ పైన ఒక వెల్లుల్లిపాయని అయితే తురమండి. ఇలా తురిమేసి మనకి ఎక్కడైతే నొప్పులు ఉన్నాయో ఆ ప్లేస్లో తలనొప్పి తీసినా, మెడల నొప్పి తీసినా, చేతులు కాళ్ళు ఎక్కడ నొప్పి తీసినా ఈ విధంగా కనుక మనము అప్లై చేసినామనుకోండి ఆ రసాన్ని, అది నొప్పి అనేది జెండు బామ్ కానీ ఎటువంటి పెయిన్ బామ్స్ వాడకుండానే నీట్గా తగ్గిపోతుందన్నమాట. ఇది ఒక ఆయుర్వేదం చిట్కా అనే చెప్పొచ్చండి. పాతకాలంలో ఇదే వాడేవాళ్ళు. తప్పకుండా ఈ టిప్ని అయితే ఫాలో కండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. చూడండి, మనమైతే ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ వాడుతూ ఉంటాం కదా. మన రబ్బర్ బ్యాండ్స్ వాడి పెద్దగా అయిపోతాయి, సాగిపోతూ ఉంటాయి. అలా సాగిపోయినప్పుడు ఇంకా మనము ఎక్కువగా సాగిపోయాయని పడేస్తూ ఉంటాము. కానీ వాటిని పడేయకుండా ఇలా అయితే చేయండి. రబ్బర్ బ్యాండ్లు మళ్ళీ కొత్త వాటిలాగా మళ్ళీ మనకి చిన్నగా అయిపోయి మళ్ళీ మనం కొన్నప్పుడు ఎలా ఉంటాయో అలా ఉండిపోతాయి అన్నమాట. ఫస్ట్ ఒక బౌల్లో నీళ్ళు తీసుకొని ఇలా వేడి పెట్టండి. బాగా నీళ్లు మరిగేటప్పుడు ఈ రబ్బర్ బ్యాండ్స్ని అయితే వేసేసేయండి. ఇలా రబ్బర్ బ్యాండ్స్ని వేయడం వల్ల అవి ఎంత సాగిపోయిన రబ్బర్ బ్యాండ్స్ అయినా సరే మళ్ళీ దగ్గరగా వచ్చేస్తాయి అన్నమాట. మళ్ళీ కొత్త వాటిలో మనం షాప్లో కొన్నప్పుడు ఎలా ఉంటాయో అలా అయితే చిన్నగా అయిపోతాయి. అలాగే ఆ రబ్బర్ బ్యాండ్స్ మనం వాడి జిడ్డు మురికి పట్టేసి ఉంటుంది కదా, ఇలా వేడినీళ్ళలో వేయడం వల్ల ఆ రబ్బర్ బ్యాండ్స్కి ఉండే జిడ్డు మురికి కూడా నీట్గా పోయి కొత్త వాటిలో వస్తాయన్నమాట. మనం ఎక్కువ ఉడకబెట్టాల్సిన అవసరం లేదన్నా ఒక 2-3 మినిట్స్ బాగా మరిగే నీళ్ళు వేసేసినామంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడైతే తీస్తున్నాను. ఎంత దగ్గరగా అయిపోయాయో మీరే గమనించండి. నేను వేసేటప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎలా అయిపోయాయో చూడండి. చాలా వేడిగా ఉన్నాయి. ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత మీకు చూపిస్తాను. చూడండి ఎంత నీట్గా ఎంత చిన్నగా అయిపోయాయో చూడండి. అలాగే దాంట్లో ఉండే జిడ్డు అంతా పోయి నీట్గా కొత్త వాటలు అయిపోతాయి. ఇవి ఆరిన తర్వాత మనకు తెలిసిపోతుంది అనమాట. తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. రబ్బర్ బ్యాండ్లు వేస్ట్గా పడేసుకోకుండా ఇలా అయితే చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే పప్పులు తెచ్చుకుంటాం కదా. పప్పులు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు మనం అలానే పెట్టేసినామనుకోండి, మనం పప్పులు ఎక్కువగా వాడం కదా, పచ్చళ్ళకు వాటికి వాడుతూ ఉంటాము. అలానే పెట్టేసినామంటే పాడైపోతాయి, పురుగు పడతా ఉంటుంది. అలా పాడవకుండా పప్పులు ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఏం లేదండి, మనం పప్పులు ఏ డబ్బాలు అయితే పోసుకున్నామో ఆ డబ్బాలో ఒక 2-3 బిర్యానీ ఆకులు ఉంటాయి కదా, అవి వేసేసేయండి. బిర్యానీ ఆకుల ఘాటుకి పురుగు అనేది పట్టదు. అలాగే ఎన్ని రోజులున్నా పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి. తప్పకుండా ఈ టిప్ని అయితే ఫాలో కండి. అలాగే మీకు ఈరోజు టిప్స్లో ఏ టిప్ నచ్చిందనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే దువ్వెనలు అయితే రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా. మనం దువ్వెనలు వాడేటప్పుడు మనకి చుండ్రు ఉండిందనుకోండి, ఈ చుండ్రు అంతా దువ్వెనలకు వస్తూ ఉంటుంది. మళ్ళీ దాన్ని వేరే వాళ్ళు వాడినా కూడా వాళ్ళకు కూడా చుండ్రు సమస్య అయితే వస్తుంది. అలాగే దువ్వెనలు కూడా నీట్గా లేకపోతే చూడడానికి కూడా అసహ్యంగా ఉంటాయి. అందుకోసమని మనం రెగ్యులర్గా దువ్వెనలు అయితే క్లీన్ చేసుకోవాలి. రెగ్యులర్గా అంటే రోజు అని కాదండి, కనీసం 10 డేస్కి ఒకసారైనా దువ్వెనలు అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి. చూడండి, దువ్వెనల పైన ఈ విధంగా పౌడర్ అయితే వేయండి. ఒక్క చుక్క వాటర్ లేకుండా, సర్ఫ్ కానీ షాంపూ కానీ అవసరం లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఈ విధంగా కొద్దిగా పౌడర్ అయితే చల్లండి. పౌడర్ చల్లేసి ఇలా ఒక పాత బ్రష్ అయితే తీసుకోండి. పాత బ్రష్ తోటి ఈ విధంగా అన్నామనుకోండి, ఆ దువ్వెనలకు ఉండే మురికి మొత్తం నీట్గా పోతుందన్నమాట. చూడండి ఎంత నీట్గా అయితే మురికి అనేది వచ్చేస్తూ ఉంటుందో, దీంట్లో ఉండే మట్టి మొత్తం పోతుందన్నమాట. నేనైతే చాలా రోజులైంది క్లీన్ చేసి మీకు చూపిద్దామనేసి ఈ దువ్వెనలు అయితే క్లీన్ చేయలేదు. చూడండి ఎంత మురికి అయితే వచ్చేస్తూ ఉందో. ఈ విధంగా కొద్దిగా పౌడర్ చల్లేసుకొని కనుక మనం ఇలా బ్రష్ తోటి అన్నామనుకోండి నీట్గా పోతుంది. దాంట్లో ఉండే మురికి జిడ్డు మొత్తం పోతుంది. మనం ఎక్కువ కష్టపడకుండా సోపు అవసరం లేకుండా, లేదంటే లిక్విడ్స్ కానీ, లేదంటే సర్ఫ్ కానీ, వాటర్ కానీ అవసరం లేకుండా ఈ విధంగా నీట్గా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. చూడండి, మనం ఇలా 10 డేస్కి ఒకసారి క్లీన్ చేసుకున్నా కూడా దువ్వెనలు అనేది నీట్గా ఉంటాయి, కొత్త వాటిలా ఉంటాయి. తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి.
అలాగే ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం. నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్. చూడండి, మనమైతే అరటిపండు అయితే తింటాం కదా, అరటిపండు తిన్న తర్వాత తొక్కనైతే ఎందుకో పనికిరాదని పడేస్తూ ఉంటాము. కానీ అరటిపండు తొక్క వల్ల కూడా చాలా ఉపయోగం అండి. మనం తిన్న తర్వాత దేన్ని వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా అయితే వాడుకోవచ్చు అనమాట. ఇంకా ఈ టిప్ తెలిసాక ఎవరు తొక్కనైతే పడేయాలండి. అది ఏంటో చూద్దాం. చూడైతే పండు తిన్న తర్వాత ఈ తొక్క అయితే ఉంటుంది కదా, ఈ తొక్క పైన మనం కాఫీ పొడి, మనం ఏ కాఫీ పొడి వాడతామో ఆ కాఫీ పొడిని అయితే వేయండి. నేనైతే బ్రూ అయితే వేస్తున్నాను. మనము బ్రూ పొడిని అయితే కొద్దిగా వేసేసేయండి ఈ విధంగా తొక్క పైన. ఇలా వేసేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఇది చేసే అద్భుతం ఏంటో చూస్తారా? ఏం లేదండి, మనము మన ఫేస్కి ఒక్కొక్కసారి ఫేస్ అనేది బాగా జిడ్డుగా అయిపోయినట్టు, లేదంటే గ్లో తగ్గిపోయినట్టు, ముఖం అంతా వాడిపోయినట్లుగా ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇలా మనం కాఫీ పొడి అరటిపండు తొక్క పైన వేసేసుకొని రుద్దినామనుకోండి, ఇలా బాగా స్క్రబ్ చేసినట్టు ఒక 10 నిమిషాలు ఇలా చేసామనుకోండి, మన ఫేస్ అనేది చాలా స్మూత్గా షైనీగా వస్తుందన్నమాట. ఎంత ట్యాన్ ఉన్నా పోతుంది, అలాగే ఫేస్ కూడా చాలా గ్లోగా వస్తుందన్నమాట. అందుకోసమని మనం తొక్కను పడేయకుండా ఈ విధంగా ఇంట్లో ఉండే వాటితోటి బ్యూటీ పార్లర్కు లేదంటే ఫేస్ క్రీమ్లు కొని వాడాల్సిన అవసరం లేకుండా న్యాచురల్గా మన ఫేస్ని అయితే గ్లోగా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అప్లై చేసేసి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అది ఆరిపోయేంత వరకు పెట్టేసుకొని తర్వాత వాటర్తో కడిగేసుకున్నాం అనుకోండి, చాలా స్మూత్గా ఉంటుందన్నమాట. ఇలా చేయి పెడితే జారిపోయేటట్లుగా అయిపోతుంది. ఈ టిప్స్ని అయితే ఫాలో కండి. సో ఇవండి ఈరోజు టిప్స్ అన్నీ ఎలా ఉన్నాయండి? 20 రకాల టిప్స్ నచ్చాయా? ఈ 20 రకాల టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. అందరికీ బాయ్ అండి.